వైతరిణి నది ఒడిశాలోని కేంఝార్ జిల్లాలోని గోనాసికా కొండలలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో జన్మిస్తుంది. ఈ కొండల్లో పుట్టిన కొద్దిసేపటికే ఈ నది సుమారు 1/2 కిలోమీటరు దూరం భూగర్భంలోకి వెళ్ళి మాయమవుతుంది. ఆ తర్వాత బ్రహ్మకుండ్ అనే ప్రాంతంలో మళ్ళీ పైకి వస్తుంది. భూగర్భంలో దాగి ఉండటం వల్ల దీనిని ఇక్కడ గుప్తగంగా అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం ముఖ్యంగా పద్మపురాణం మరియు గరుడ పురాణంలలో వైతరిణి నది ప్రస్తావన ఉంది. పరశురాముడు తన పాప పరిహారం కోసం శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై ఇచ్చిన వరంతో పాతాళ లోకం నుండి ఈ నది భూమిపైకి ఉద్భవించింది. వై అంటే నిజంగా, తరణి అంటే రక్షించేది అని అర్థం. యమలోక వైతరిణి నది గరుడ పురాణం ప్రకారం భూలోకానికి యమలోకానికి మధ్య 100 యోజనాల వెడల్పు గల ఒక భయంకరమైన వైతరిణి నది ఉంటుంది. పాపాత్ములకు ఈ నది రక్తం, చీము, ఎముకలతో నిండినట్లుగా కనిపిస్తుంది. నరకయాతన కలిగిస్తుంది. అయితే జీవితకాలంలో ఒడిశాలోని ప్రవహించే ఈ భౌతిక వైతరిణి నదిని ఆ పౌరాణిక నది యొక్క స్వరూపంగా భావిస్తారు. ఈ నది తీరాన ఉన్న జాజ్పూర్ ప్రాంతాన్ని విరజాక్షేత్రం అంటారు. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల మరణానంతరం వారి ఆత్మలు యమలోకంలోని భయంకరమైన వైతరిణి నదిని సులువుగా దాటి మోక్షాన్ని పొందుతాయని హిందువుల నమ్మకం. ఈ నది ఒడిశాలో దాదాపు 360 కిలోమీటర్లు ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. గయాసురుడి నాభిస్థానం ఒడిశాలోని జాజ్పూర్లో పడింది. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత భూమిపై ఉన్న వారి వారసులు ఒడిశాలోని వైతరిణి నది ఒడ్డున నిలబడి లేదా అందులో మునిగి పితృదేవతల పేరుతో జలతర్పణం సమర్పిస్తే ఆ పుణ్యం నేరుగా ఆ ఆత్మకు అందుతుంది. వారి ఆత్మ శాంతించి ఆ పుణ్య బలం వల్ల యమలోకంలో ఉన్న ఆత్మ భయంకరమైన వైతరిణి నదిని సులభంగా దాటి మోక్షాన్ని చేరుకుంటుంది. వైతరిణి నది స్థానంలో ఎవరైతే తమ పితృదేవతలను తలుచుకొని జలాన్ని అర్పిస్తారో వారి ఆత్మ శాంతించి ఎవరైతే చేస్తారో వారికి భూమిపై సకల శాంతులు చేకూరుతాయని గరుడ పురాణం చెప్తుంది. యమలోకంలో ఉన్న వైతరిణి నదిని దాటాలంటే ముఖ్యంగా ఈ ఒడిశాలోని జాజ్పూర్లో ఉన్న గిరిజాదేవి శక్తిపీఠం యొక్క స్థానంలో ఈ వైతరిణి నది ప్రాంగణంలో ఎవరైతే ఈ జలతర్పణాదులు సమర్పిస్తారో వారికి చాలా శుభం కలుగుతుంది.